వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. పార్టీలో కుమ్ములాట్లు, జనసేన పార్టీలో కుమ్ములాట్లు తారాస్థాయికి చేరాయి. జనసేనకు సంబంధించి కొంతమంది కీలక నేతలు సుజయ్ బాబు ఆధ్వర్యంలో నెల్లూరులో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తమ సమస్యలని కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సమావేశానికి మీడియాని కూడా ఆహ్వానించడం జరిగింది. మీడియా ముందు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పడం జరిగింది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అందరినీ కూడా జనసేనలో అసలు ఏం జరుగుతోంది, ఏంటి నెల్లూరులో ఏం జరుగుతోంది అంటూ నెల్లూరులో ఉండేటువంటి 2 గ్రూపులు, ఓవైపు నూనె మల్లికార్జున్ యాదవ్, అలాగే కిషోర్, జనసేన నేత కిషోర్ ఆధ్వర్యంలో ఒక గ్రూప్ ఉంటే, మరొక గ్రూప్ సుజయ్ బాబు అండ్ మిగతా వాళ్ళు, ఆలియా, మిగతా వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా జనసేనకు సంబంధించినటువంటి ఈ 2 గ్రూపులని కూడా పిలవడం జరిగింది. అంటే దీంట్లో నూనె మల్లికార్జున్ యాదవ్, కిషోర్ వీరందరూ కూడా అజయ్ బాబుకు సపోర్ట్ చేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటు సుజయ్ బాబు అండ్ కో మరొక గ్రూప్గా ఉంది. అయితే తమకుండేటువంటి ఇబ్బందుల కారణంగానే వీళ్ళందరూ కూడా మరి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. విభేదాలతో రచ్చకెక్కితే, విభేదాలతో మీడియా ముందుకు వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుందా అని చెప్పేసి ఏదైతే సమావేశం జరిగిందో సమావేశంలో డైరెక్ట్గా నేతలను ప్రశ్నించడం జరిగింది. అలాగే అజయ్ కుమార్ను బయటకు పంపించేసి వీరందరితో కూడా అంటే 1-to-1 సపరేట్గా మాట్లాడారు. ప్రతి నేతతో కూడా మీ ఇబ్బందులు ఏంటి, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు జిల్లాలో, అదేవిధంగా ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, దీని వెనక కారణాలు ఏంటి అనేది కూడా ఆయన డైరెక్ట్గా అడగడం జరిగింది. ఏదున్నా కూడా డైరెక్ట్ యాక్సెస్ నాతో ఉండేటప్పుడు మీరు మీడియాకు ఎందుకు వెళ్ళారు అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఎన్ని ఓట్లు తేగలరు, పార్టీ బలోపేతానికి ఎంతవరకు కృషి చేశారని కూడా ఆయన సమాచారాన్ని వారి నుంచి సేకరించడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే జనసేన రానున్న ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా విభేదాలకు పోవద్దు, ఒకరికొకరు ఇబ్బందులు పడద్దు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి, అధిష్టానం సిద్ధంగా ఉంది, సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి వాళ్ళకు కూడా స్పష్టమైనటువంటి హామీ అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా సున్నితంగా మందలించడం జరిగింది. నేతల మధ్య సమన్వయం కోసం త్వరలోనే 3 రోజుల పాటు ఓ సమావేశాన్ని కూడా నిర్వహిస్తాను, ఆ సమావేశంలో అందరూ పాల్గొనండి, మీ సమస్యలు చెప్పండి, మీ మధ్య సమన్వయం అనేది చాలా అవసరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తమ్మిరెడ్డి శివశంకర్, జనసేన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి దాని మీద పూర్తి సమాచారాన్ని సేకరించారని ఆయన్ని మరి ఆదేశించడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా గొడవ ఎక్కడ జరిగింది, అసలు ఇబ్బందులు ఏంటి, ఒకసారి జనసేన నేత కిషోర్ని కాంటాక్ట్ చేద్దాం. ఆలియా గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఇచ్చినటువంటి సమాచారం, మన దగ్గర ఉండేటువంటి సమాచారం దాదాపుగా కరెక్టే అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి వేరే వ్యక్తిగత కారణాల వల్ల బయట ఉండడం వల్ల వారు ఫోన్ లైన్లో అందుబాటులోకి రాలేకపోయారు. జనసేన కిషోర్తో ఒకసారి కాంటాక్ట్ చేద్దాం. హలో కిషోర్ గారు, సార్. సాస్ టీవీ నుంచి. నమస్తే అండి. యాక్చువల్గా జనసేనలో విభేదాలు అంటూ ఈరోజైతే మీడియాలో చాలా వరకు వైరల్ అవుతుంది. మరి బయట కొంతమంది సుజయ్ బాబు ఆధ్వర్యంలో నేతలు ముందుకొచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అసలు విభేదాలు రావడానికి కారణం ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, దీని మీద పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వీరందరినీ పిలిచి సమన్వయపరిచే కార్యక్రమానికి కూడా పూనుకున్నారని తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది, జనసేనలో ఈ విభేదాలు రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా విభేదాలంటే మనిషి నచ్చకపోవడం అన్ని పార్టీలో ఉండేదేనండి. ఒక వర్గాన్ని గొప్పగా చూపించుకోవాలని మరొక వర్గం వారు ప్రయత్నించడం సదా మామూలే. లోపల ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి తెలియదండి. యాక్చువల్ గా రోడ్ ఎక్కిన 7 మంది పిఓసీలు, 2 రీజనల్ కోఆర్డినేటర్లని కలిపి లోపల తీసుకెళ్లారు. వాళ్ళ వరకే ఆడికి మీటింగ్ జరిగింది. వాళ్ళతో పాటు అజయ్ గారిని కూడా ముందు మెసేజ్ వచ్చినప్పటికీ ఆయనతో మాట్లాడలేదు, మళ్ళా మాట్లాడతామని పక్కన పెట్టారు. దానికి ముందు రోజు అయితే అజయ్ గారిని పిలిచి వీళ్ళందరినీ మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, జిల్లా పర్యవేక్షణ మీకు అప్పగిచ్చాం కదా అని అడిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యక్షంగా అజయ్ గారు మాకు చెప్పారు.
గతంలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళకి ఎమ్మెల్యే స్థాయి ఉందా లేదా అనేది ప్రజలందరికీ తెలిసిందే. ఆ రోజు ఉన్న పదవులను ఎట్లా యాజిటీజ్ గా కొనసాగిస్తూ వాళ్ళ గౌరవాలను కాపాడుకునే ప్రయత్నమే చేయాలి కానీ పార్టీ పరువు తీసే విధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే కాదు ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఇట్లా ఈదులోకి వచ్చి రచ్చ చేయడాన్ని సహించబోయేదైతే లేదు. వాళ్ళని ప్రేమిస్తారని నేను అనుకోవట్లేదు. మనకున్న స్థాయిని బట్టి మీరు చేసే రచ్చ కరెక్ట్ కాదని అయితే గట్టిగా వాళ్ళకి నిర్ణయించడం అయితే జరిగింది. మీరు ప్రభావితం చేసే ఓట్లు అన్ని కలిసి వెనక్కి తీసుకుని వెళ్ళండి. నాకు కావాలంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ రోజు ప్రజలు మద్దతు పలుకుతున్నారు కానీ స్థానికంగా లీడర్ గా ఉన్న నాయకులు ఉంటే ఉన్నట్టు లేకపోతే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారే అనే స్పష్టమైన సంకేతాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో వ్యక్తిగత ప్రమోషన్స్ కి ఎవరు వెళ్ళొద్దని గట్టిగా చెప్పినట్టున్నారు. అవును, యాజ్ గా ఇప్పుడున్న పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ పార్టీని రోడ్డుకి ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి గట్టిగా చెప్పినట్టే సమాచారం మాకు. బయట మన తర్వాత వేములపాటి అజయ్ గారు ఆయనతో చర్చించిన విధానాన్ని బట్టి అంటే పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ నిర్వహించేటువంటి విషయంలో కానీ కొంతమంది కీలక నేతలు లైక్ కిషోర్ కావచ్చు, లేకపోతే నూనె మల్లికార్జున యాదవ్ కావచ్చు, వీరు తప్ప మిగతా వారికి ఆహ్వానం అందట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నొచ్చుకున్నట్టు సమాచారం కరెక్టేనా? అదైతే లేదండి. ఎందుకంటే మొదట్లో నేను మనుకులంద్ గారితో విభేదించి నేను విడిగా కార్యక్రమాలు చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా విభేదాలు సృష్టించాలని కానీ విడివిడిగా చేయమని కానీ నాకు వేములపాటి అజయ్ గారు సూచించిన పరిస్థితి అయితే లేదు. ఉన్నది నిజంగానే చెప్పుకోవాలి. కొన్ని వ్యక్తిగత తగువులు మనిషిలో పడకపోవడం అనేది కామన్. అట్లనే విడివిడిగా కార్యక్రమాలు చేయొద్దు, అందరూ కలిసే నిర్వర్తించండి. రాబోయే రోజు వస్తుంది. ఆ రోజు జిల్లా అధ్యక్షులుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరిని ప్రకటించాలో అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. నా వరకు ఉన్న ప్రయారిటీస్ ప్రకారం వీళ్ళు ఈ కారణాల వల్ల వీళ్ళని ప్రమోట్ చేస్తానని మాత్రమే చెప్పారు కానీ విడిగా కార్యక్రమాలు చేయొద్దని పలుమార్లు మాకు సూచించారు. అందరినీ కలిసికట్టుగా చేయాలని కూడా చూశారు. గతంలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వారిని ఒప్పుకోకపోవడం, వాళ్ళ డామినేషన్ చూపించడానికి ప్రయత్నించడం వంటి పలు కారణాలు దీనికి ఈ రచ్చకి కారణమైన వాటి కోసమే తమ్మిరెడ్డి శివశంకర్ గారిని ఈ రోజు ఒక విచారణ కోసం ఆదేశించడం జరిగింది. దీపావళి తర్వాత 3 రోజులు ఆయన నెల్లూరులో ఉండి దీని గురించి పూర్తి విచారణ సార్కి అందజేయడానికి సమాచారం ఉంది. అలాగే శిక్షణా తరగతులు కూడా త్వరలో నిర్వహించబోతున్నారు అని చెప్పేసి, అంటే సమన్వయం చేసుకోవడానికి 3 రోజుల పాటు సమావేశం నిర్వహిస్తారని తెలిసింది. అలాగే వీర మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదు, వాళ్ళు కొంత నొచ్చుకుంటున్నారు అనేది కరెక్టేనా? యాక్చువల్ గా ఏంటంటే పేర్లు రాసుకోవాలండి. మా పార్టీ వాళ్ళు కానీ బయట పార్టీ వాళ్ళు కానీ వీర మహిళలు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఒక పార్టీకి ఒక నియోజకవర్గానికి ఎంతమంది అవసరమో అంతమంది ఉన్నారా లేదా, బయటకు వస్తున్నారా లేదా, మన వ్యక్తిగత తగువుల వల్ల దూరంగా వెళ్ళిపోతున్నారా అనేది మేము పరిశీలించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కేవలం వ్యక్తులు ప్రభావితం చేయట్లేదు. మేము పార్టీలో ఉన్నాం కాబట్టి గొప్పలుగా చలామణి అవుతున్నామే కానీ వ్యక్తిగతంగా మేము ఎవరు కూడా గొప్పలం కాదని నా ఉద్దేశం. కేవలం పవన్ కళ్యాణ్ గారే నాయకుడు జనసేన పార్టీకి అనేది ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతిస్తున్న విషయం. ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ఆయన 21 సీట్లకు తగ్గించడం, ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడడం, కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే మనకి జనసేన పార్టీకి మద్దతు ఉంది కానీ ఆయా స్థానాల్లో ముందు నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ప్రతిభ కళ్యాణ్ గారితో చూస్తే పెద్దగా లేదనేదే, ప్రభావితం లేదనేదే మనం చూసుకోవాలి. ఎప్పుడైతే పార్టీలో అంతర్గతంగా మన పోటీ ఉండొచ్చు, ఒకే నియోజకవర్గానికి సంబంధించి 2-3 కూడా పోరాడొచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కూడా నేను కావాలని 10 మంది పోరాడొచ్చు. అది ఏమైనా ఇంటర్నల్ గా ఉండాలి. పదవుల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ రచ్చకెక్కడం అనేది తప్పుగా 100% ఏ పార్టీ సహించదండి. పార్టీ బయటకు వచ్చేసి మమ్మల్ని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు, ఎవరు ఎంత దాకా కంట్రోల్ చేస్తారండి? ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడం కరెక్టే గానీ వీటికి మా నాయకుల మీద మేము చెప్పుకోవడం అనేది ఈ రోజు నిజంగా నాకు క్షేమంగా ఉందండి. అలాగే సముచిత స్థానం ఇవ్వలేదు అనే దాని మీద మీరు కావచ్చు, నూనె మల్లికార్జున్ గారు కావచ్చు, సముచిత స్థానం ఇవ్వడం లేదు, మిగతా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, డయాస్ షేరింగ్ లో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది కూడా మీరు వినే ఉంటారు. దీని మీద మీరేమంటారు? సముచిత స్థానం అంటే యాక్చువల్ గా నేను పాతవాడినానండి. దాదాపుగా నేను చేసిన కార్యక్రమాలు జిల్లాలో ఎవరు చేసి ఉండకపోవచ్చు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేస్తూ ఆయనకున్న ప్రజాభిమానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు ఆదరిస్తున్నారు. ఎప్పుడైతే మనం దానికి విరుద్ధంగా ఎప్పుడైతే పోతామో దానికి పతనం అయిపోతామని దాదాపుగా 2-3 నాయకులు కూడా మనకు ప్రూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది.
ఈ రోజు పవర్ షేరింగ్ అనేది ఒక మూకలో అంటే సమూహం పెద్దదయ్యే కొద్దీ వాళ్ళ ఒకరిగా మన విలక్షణతను బయట పెట్టుకొని మనకున్న హైరారిటీస్ ఏంది, మనం ఎందుకు మనకు నాయకత్వం అందించాలని చూపించుకోవాలి. కానీ గొడవలు పెట్టుకున్నంత మాత్రాన, వ్యక్తిగత విభేదాలని రోడ్లోకి ఇచ్చుకున్నంత మాత్రాన మనం అభివృద్ధిలోకి రావనేది నా ఉద్దేశం అండి. యాక్చువల్ గా కొత్తగా కొంతమంది స్కూల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిభ వాళ్ళు కూడా చూపించడానికి ప్రయత్నిస్తారు. క్లవర్ స్టూడెంట్ ఆల్వేస్ క్లవర్ స్టూడెంట్. మనకున్న పాసిబిలిటీస్ ను మనం పైకి చూపుకోవాలి, కానీ పక్కన వాళ్ళ బలహీనతలను, వ్యక్తిగత దోషాలను వీటిలన్నింటినీ హైలైట్ అంటే వాళ్ళు ఏమంటారంటే సీనియర్ నాయకులు, పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు అయితే వాళ్ళకి ఈ ప్రస్తుతం ప్రయారిటీ తగ్గిస్తున్నారు, ప్రయారిటీ ఇవ్వడం లేదు, అనుకున్న స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం లేదు జిల్లా కార్యాలయంలో అనేది వాళ్ళ నుంచి ఉండేటువంటి ఆరోపణ. ఇది ఆత్మనిర్ణీత భావమేనండి, ఎవరికి ఇవ్వకుండా పోలేదు. యాక్చువల్ గా నేను వేములపాటి అజయ్ గారి కాడ చూసిన ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకునేది ఏంటంటే, వచ్చే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూర్చొని నిర్ణయించి ఒక పేర్లు చెప్తే దాన్ని నేను పైకి పంపిస్తాను అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలు కోరిన గొంతమ్మ కోరికలను తీర్చలేక వేములపాటి అజయ్ గారికి వాళ్ళు ప్రశ్నించడం, ఆ సమయంలో నేనే పంపిస్తానని చెప్పి మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేర్లు పంపించాల్సిందిగా కోరడం, దీన్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అనే కారణం అనుకోవచ్చు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా అంతర్గతంగా మాకు కలహాలకి కారణం అయితే కాలేదు. అవే అయితే నాకు కరెక్ట్ గానే ఉంది. ఓకే, రైట్. జనసేన ఆధ్వర్యంలో ఇక పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందా ఈ 3 రోజుల తర్వాత? మీరందరూ ఖచ్చితంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ అయితే ఉంది. నాకున్నంత సమాచారం ప్రకారం పార్టీ ఆఫీసులో పెద్దల సమాచారం మేరకు ఎవరైతే పార్టీని వీధిలో పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ప్రభావితం చేయగల ఓట్లు తీసుకొని వెళ్ళిపోండి, కావాలంటే ఏది ఉన్నా కూడా మన శివశంకర్ గారు వస్తున్నారో అక్కడ కూర్చొని మీరు వివరించుకోండి, దాన్ని పరిశీలించి ఒక పొలిక్కి తీసుకొస్తాం. ఖచ్చితంగా వ్యక్తిగత టార్గెట్లు కాకుండా పార్టీని నిలబెట్టే పరిస్థితిలో ముందుకెళ్ళండి అని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ కిషోర్ గారు, థ్యాంక్ యూ. అలాగే సుజయ్ బాబు గారిని కూడా ఒకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అలాగే సుజయ్ బాబు గారిని కూడా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. సో మొత్తానికి తీసుకుంటే ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి అయినా కూడా ఇది ఇక్కడ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అందరూ సమన్వయంతో వెళ్ళాలి, పార్టీ భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచనలు చేశారు. ఎవ్వరు కూడా అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయన 1-to-1 సావధానంగా విన్నారు. మీరు ఏం చెప్తారు, ఏం సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు మీరు వ్యక్తిగతంగా ఫేస్ చేసేటప్పుడు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని అయితే ఆయన ప్రశ్నించడం జరిగింది. మీడియాకు వెళ్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయా అని కూడా ఆయన వీళ్ళకి సూచించడం జరిగింది. ఏది ఉన్నా కూడా తన దృష్టికి తీసుకురండి, అందరూ కలిసి పనిచేయండి, అందరూ ఒకటిగా పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేయాలని ఆయన అయితే గట్టిగా సూచించారు. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు తమ్మిరెడ్డి శివశంకర్ ప్రధాన కార్యదర్శి ఆయన పర్యవేక్షణలో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి ఇక్కడ ఏదైతే ఈ విభేదాలు ఉన్నాయో విభేదాలను పరిష్కరించేందుకు ఆయన అయితే పంపుతున్నారు. మొత్తానికి తీసుకుంటే జనసేనలో ఏదైతే రచ్చకెక్కిందో ఆ వివాదం అయితే పూర్తిగా సమసిపోయిందని చెప్పవచ్చు. అందరు నేతల్లో సమన్వయం చేసేటువంటి కార్యక్రమానికి, అలాగే అందరి నేతల్ని బుజ్జగించేటువంటి కార్యక్రమానికి జనసేన ఉపక్రమించింది. గొడవలు పెట్టుకోవడం వల్ల, విభేదాలు పెట్టుకోవడం వల్ల, మీడియాకి ఎక్కడం వల్ల ఎవరికి ప్రయోజనం జరగదు, పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీకి నష్టం జరిగేటువంటి చర్యల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అందరూ కలిసి పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి అని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పినట్టయితే మనకు తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.